హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అరకిలో దొండకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ పసుపు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, 2 యాలకులు, 3 రెమ్మల కరివేపాకండి. అదేవిధంగా ఎండు కొబ్బరి, పల్లీలు తీసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం. ఇలా దొండకాయలను ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగే అన్నిటినీ కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలోకి ఇట్లా తీల్చుకోవాలండి. ఒకవేళ దొండకాయలు ఇలాగ పండు పండుతండి తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే దొండకాయ మసాలా కర్రీలో ఈ పండు పండినవి వేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ అనేది కొంచెం తీయగా వస్తుందండి. తీయగా వస్తుంది కాబట్టి ఇలా పండు పండినవి తీసి పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని పల్లీలని కొబ్బరిని సిమ్లో పెట్టుకొని నేను చూపించిన విధంగా ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాతకి ఒక బౌల్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి. పల్లీలు చల్లారే లోపల మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి. 3 పావుల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక అందులోనే తాలింపు గింజలను వేసుకోవాలండి. అవి కొంచెం చిటపటలాడాక జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలు మగ్గినాక అందులోనే 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకుతో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. అదేవిధంగా బగారాకును కూడా ఇందులో తాలింపులోనే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాతకి అందులోనే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇవన్నీ ఎంత మంచిగా మగ్గాయో మీరే చూడండి. ఇవన్నీ మగ్గిన తర్వాతకి మనం కోసి పక్కన పెట్టుకున్న దొండకాయల ముక్కలను వేసుకోవాలి. దొండకాయలకి ఈ తాలింపు అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలాగా ఒక మిక్సీ గిన్నెను తీసుకోవాలి. మిక్సీ గిన్నెను తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా 4 లవంగాలు, దాల్చిన చెక్కను, 2 యాలకులను తీసుకోవాలండి. తీసుకొని ఇలా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా దొండకాయలని మూత తీసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. మీరే చూస్తున్నారుగా దొండకాయలు అనేవి ఇప్పుడిప్పుడే మగ్గుతున్నాయి. ఇలా అడగంటుకోకుండా మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా దొండకాయలు మగ్గాక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి కారం అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి.
3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకొని గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లండి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దొండకాయ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.